హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఒక 2022 తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. అయితే మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతే, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి చాలా కృషి చేశారండి. మనకు యూజీసీ నుంచి పర్మిషన్ రావాలి యాక్చువల్‌గా. ఇక్కడ మనకి యూనివర్సిటీ స్టాప్ ఆహ్, ఆహ్, క్రియేట్ చేయాలన్నా, దాన్ని ఎస్టాబ్లిషన్ చేయాలన్నా. అయితే దీంట్లో ఒక మంచి టీమ్‌ని ఏర్పాటు చేసి, ఆ టీమ్‌లో హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ప్రొఫెసర్స్ ఇటువంటి పెద్ద పెద్దల్ని పెట్టి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి మనకు యూజీసీ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ఇద్దరు కలిసి మనకు ఫస్ట్ ల్యాండ్ చూడాలి. ఆ తర్వాత అలా కోర్సులు చూడాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న స్టడీ సెంటర్స్ అవి ఏ విధంగా ఉన్నాయి. మొత్తం ఇవి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత మన పర్మిషన్ రావాలి. అయితే ఈ పర్మిషన్ రావడానికి దాదాపు 3-4 ఇయర్స్ మొత్తం స్ట్రగుల్స్ ఫేస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక మంచి టాపిక్‌ని ఈ స్టూడెంట్స్‌కి యూజ్ అయ్యే విధంగా తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో శాయశక్తుల కృషి చేసిన అనంతరం యూజీసీ టీమ్ ఆంధ్రప్రదేశ్‌లో విజిట్ చేసి, ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న స్టూడెంట్స్ యొక్క నీడ్ అండ్ స్టడీ సెంటర్స్‌లో ఉన్న ఆహ్, మనకేమంటారు ఇవి సౌకర్యాలన్నిటిని పరిశీలించిన తర్వాత, మన ఇక్కడ క్రియేట్ చేయడానికి ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్‌కి అవైలబుల్ ఉంటారు, ఎంతమంది ప్రిన్సిపాల్స్ ఉన్నారు, ఎంతమంది సపోర్టింగ్ టీమ్స్ ఉన్నారు, ఎన్ని స్టడీ సెంటర్స్ ఉన్నాయి, ఏ విధంగా పెడితే వీళ్ళకి యూజ్ అవుతాయి అనే విధంగా ఒక డెప్త్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ తీసుకెళ్ళి సెంట్రల్ యూజీసీలో దీని గురించి డిస్కస్ చేసిన అనంతరం రీసెంట్‌గా అంటే మనకు 1 వీక్ బిఫోర్ యూజీసీ టీమ్ వచ్చి వెళ్ళిన తర్వాత మనకు ఇప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొన్ని కోర్సుల వరకు మనకు పర్మిషన్ రావడం జరిగింది. ఆ పర్మిషన్ కొన్ని కోర్సులకొచ్చాయి. ఇంకా మనకు కొన్ని కోర్సులు రావాల్సి ఉంది. అయితే ఇందులో మొట్టమొదటిగా మనకు యూజీ సంబంధించిన కోర్సుల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఒక 4 ఇయర్స్ నుండి అడ్మిషన్స్ లేవు. 4 ఇయర్స్ తర్వాత ఇవ్వడం జరిగింది. దీనికోసం ఎంతోమంది అటు ఎంప్లాయీస్ కావచ్చు, ఇటు ఆహ్, చాలామంది రకరకాల డిపార్ట్మెంట్స్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా నీడ్ పీపుల్స్ కావచ్చు, లేదంటే ఇంటి దగ్గర ఉన్న మహిళలు చదువుకోవడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే డబుల్ డిగ్రీ చేసేవాళ్ళు కావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్‌కు ఈ డిగ్రీ యూజ్ అవ్వడం, అదేవిధంగా ఈ డిగ్రీ ఎందుకు అవసరం ఉంది అనేది వాళ్ళ బేస్‌ని బట్టి మనకు అదృష్టం కొద్దీ యూజీసీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందులో మనకిది ఎలా ఉంటుందంటే, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి యూనివర్సిటీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంటే, ఏలూరులో, ఏలూరులో మనకి యూనివర్సిటీ ఎస్టాబ్లిషన్ చేయబోతున్నారు. అయితే ఈ టెక్నికల్ టీమ్ మొత్తం టెంపరవరీగా మనకు విజయవాడ ఒక కాలేజీలో ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అదే విధంగా వర్క్ కూడా జరుగుతా ఉంది. ప్లాన్ మొత్తం స్టార్ట్ అయింది. శుభవార్త ఏంటంటే 2 డేస్ బిఫోర్ మనకు అంటే ఆగస్ట్ 1 నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అనే బోర్డ్ మాత్రం మనం చూడొచ్చు. మనకు వెబ్‌సైట్‌లో డాక్టర్ బిఆర్ఏఓయు ఏపీ అని వెబ్‌సైట్‌లో మీరు సెర్చ్ చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఈ అడ్మిషన్ ప్రాసెస్ కూడా మొదలైంది. సో, ఎవరైతే ఈ డిగ్రీ కావాలనుకుంటున్న విద్యార్థులు, డిగ్రీలో జాయిన్ అయ్యాలనుకున్న యూజీ కోర్స్‌కి సంబంధించిన స్టూడెంట్స్‌కి ఇది గుడ్ న్యూస్. అయితే ఇందులో ఏముందంటే ప్రెజెంట్ మనకు టెంపరరీగా కొన్ని కోర్సులు ఇచ్చారు. అందులో బీకామ్, బీఎస్సీ, బీఏ, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ కోర్సెస్‌లో మనకు బీఏలో హిస్టరీ ఇచ్చారు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ సోషియాలజీ. అందులో తర్వాత బీకామ్ జనరల్ ఇచ్చారు, బీకామ్ కంప్యూటర్స్ ఇచ్చారు. ఇంగా బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ మాత్రమే ఈ కోర్సులు ప్రెజెంట్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు అక్టోబర్ తర్వాత పీజీ అడ్మిషన్స్ కోసం కూడా పర్మిషన్ రావచ్చు. ఆ ప్లాన్ కూడా జరుగుతాంది. దానికి సంబంధించి మన వైస్ ఛాన్సలర్ విజయభాస్కర్ సార్ గారు,
తర్వాత టీమ్ మెంబర్స్ అందరూ కష్టపడి ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిషన్ చేయాలి. స్టూడెంట్స్‌కి యూజ్ అవ్వాలి. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం కూడా ఈ డిగ్రీ యూజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో మన వైస్ ఛాన్సలర్ గారు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందులో మనకేంటంటే ప్రెజెంట్ డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ కోసం ఎలిజిబుల్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, మనకు ఫస్ట్ అడ్మిషన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. ఆ క్వాలిఫికేషన్ ప్రెజెంట్ ఇంటర్మీడియేట్ అయ్యి ఉండొచ్చు. అంటే రెగ్యులర్‌గా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా 2 ఇయర్స్ డిప్లొమా సారీ 2 ఇయర్స్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. సో, ఇది మనకు ఎలిజిబుల్ క్రైటీరియా. ఇప్పుడు ఏ బ్యాక్‌గ్రౌండ్ వల్ల అయితే ఏ కోర్స్ తీసుకోవాలనేది మనకు తెలుస్తుంది. ఇంక బీఏ, బీకామ్ అయితే కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకోవచ్చు. లేదంటే బీఏ తీసుకోవచ్చు. ఇంక బీఎస్సీ సైన్స్ అంటే మనకు ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చేసిన వాళ్ళు ఇక్కడ మనకు బీఎస్సీ కంప్యూటర్స్ గాని, లేదంటే బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇలా తీసుకోవచ్చు. సైన్స్ వల్ల అన్నిటికి ఎలిజిబుల్. కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ అంటే మనకి ఇంటర్‌లో సీఈసీ, హెచ్ఈసీ చేసిన వాళ్ళు ఓన్లీ బీఏ, బీకామ్ ఆ కోర్సులకి మాత్రమే ఎలిజిబుల్. సో, మీకు నచ్చిన కోర్స్ మీరు చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. కోర్సు డీటెయిల్స్, కోర్సు టైమ్ పీరియడ్ మనకు అన్ని వెబ్‌సైట్‌లు ఉన్నాయి. కోర్స్ పీరియడ్ వచ్చి మనకు 3 ఇయర్స్ ఉంటుందండి. 3 ఇయర్స్‌లో మనకు తీసుకున్న కోర్స్‌ని బట్టి అమౌంట్ అనేది మనకు పెట్టడం జరిగింది. సో, ఇక మీదట అప్‌డేట్స్ పర్ఫెక్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీకి సంబంధించి. అలా తెలంగాణ యూనివర్సిటీ కూడా ఆల్రెడీ ఇస్తున్నా. ఇటు అటు అన్నిటికి బ్యాలెన్సింగ్‌గా మనం అందరికి తెలుగు స్టేట్స్‌కి యూజ్ అయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదే విధంగా మనకు నెక్స్ట్ ఏముందంటే ఆన్‌లైన్ చేసుకోవడానికి వెబ్‌సైట్ ఓపెన్ చేశారు. అయితే కండిషన్ ఏమంటే మనకు యూజీసీ నార్మ్స్ ప్రకారం అపార్ ఐడీ అండ్ డెబ్ ఐడీ ఇవి మ్యాండేటరీ అండి. ఇప్పుడు అన్ని సర్టిఫికేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు డిజి లాకర్ అనేది పెట్టడం జరిగింది. సో, మనకేంటంటే ఫస్ట్ ఏ స్టూడెంట్ అయినా మీ ఫోను నంబర్‌కు మీ ఆధార్ నంబర్ మాత్రమే లింక్ పెట్టుకోండి. పాయింట్ 1. అదే విధంగా లింక్ లేకపోతే లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత అపార్ ఐడీ అనేది మనం క్రియేట్ చేయాల. ఈ అపార్ ఐడీ దేనికోసం అంటే మన సర్టిఫికేట్స్ అన్నీ ఒకే వేదిక మీద తీసుకురావడాలనే ఉద్దేశ్యంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తున్న ప్లాన్‌లో భాగంగా ఇది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్‌లో ఉంది. ఆల్రెడీ జరుగుతా ఉంది. అన్ని యూనివర్సిటీ దీనిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఇది మ్యాండేటరీ. అపార్ ఐడీ దీన్ని అంటాం ఏబీసీ ఐడీ కూడా అంటాం. దాంతో పాటు ఈ అపార్ ఐడీ అయిన తర్వాత మనకి యూజీసీలో మన అడ్మిషన్ కన్ఫర్మ్ అవ్వాలంటే డెబ్ ఐడీ, డెబ్ ఐడీ అనేది క్రియేట్ చేసుకోవాల. ఈ 2 ఐడీలు క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అప్పుడు ఏం చేయాలి మనము? ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే ఫస్ట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు యాస్ పర్ ఎస్ఎస్‌లో ఏ విధంగా డేటా ఉందో, ఆ విధంగా పూర్తి డేటా మనము ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. పాయింట్ 1 మీ రిజర్వేషన్ ఏంటనేది చూపించాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంగా ఆన్‌లైన్ స్టార్ట్ అవుతుంది. సో, ఏమేమనేది ఆల్రెడీ ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను చెప్తున్నా. మీకు ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమో మ్యాండేటరీ. అదే విధంగా మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేటా? లేదా ఏపీ ఓపెన్ స్కూలా? లేదంటే ఐటీఐనా? డిప్లొమానా? అనేది మీరు తీసుకున్న క్వాలిఫికేషన్ బట్టి అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవన్నీ మనం ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేసి సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అదే విధంగా ఈ ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలి? మీరు ప్రతి డిస్ట్రిక్ట్‌కి కొన్ని స్టడీ సెంటర్స్ అనేది మనకు ఆన్‌లైన్‌లో పెట్టడం జరిగింది. సపోజ్ మీరు అన్నమయ్య జిల్లా తీసుకోండి. అన్నమయ్య జిల్లాలో మనకు మదనపల్లి స్టడీ సెంటర్ ఉంది. మదనపల్లి స్టడీ సెంటర్‌లో తీసుకున్నట్టయితే మీరు చేసిన ఆన్‌లైన్ చేసేటప్పుడు అన్నమయ్య డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు యాక్చువల్‌గా ఇది ఉమ్మడి జిల్లాల ప్రకారం ఉండొచ్చు. లేదంటే కొత్త జిల్లాల ప్రకారం ఇస్తే చిత్తూరు సెలెక్ట్ చేసుకొని మదనపల్లి సెలెక్ట్ చేసుకోవాలి. లేదనుకోండి కొత్త జిల్లాల ప్రకారం ఇస్తే అన్నమయ్య జిల్లా, మదనపల్లి తీసుకున్న తర్వాత బీటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని డిస్‌ప్లే అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత మీరు ఆ ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు నేనిప్పుడు చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు తీసుకొని మన కాలేజ్‌కొచ్చినట్లయితే ఈ ఒరిజినల్ సర్టిఫికేట్, ఈ జిరాక్స్ ఒక 2-3 సెట్స్ తీసుకొని ఇచ్చిస్తే ఇవన్నీ మేము వెరిఫై చేసి అట్ ద సేమ్ టైమ్ మనము యూనివర్సిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. సో అండ్ సో పర్సన్ ఆన్‌లైన్ అడ్మిషన్ చేసుకున్నారు. వీళ్ళని అప్రూవ్ చేయమని. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. సో, ఈ ఫీజ్ కట్టిన అనంతరం అక్కడితో మీ అడ్మిషన్ పూర్తయినట్టు. ఆ తర్వాత మీకు మన యూనివర్సిటీ బల్క్ మెసేజెస్ రావడం గాని, వెబ్‌సైట్‌లో మీకు సోషల్ మీడియా వేదిక మీదుగా అటు ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని,
తర్వాత వాట్సాప్ ద్వారా కానీ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏవైతే మనకు అవైలబుల్ ఉన్నాయో ఆల్ వెబ్సైట్ నుండి మనకి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ త్రూ పంపడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు స్టడీ సెంటర్ వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. సేమ్ ఇన్ఫర్మేషన్ గ్రూప్లో షేర్ చేస్తారు. కాబట్టి పూర్తిగా పీస్ఫుల్గా ఇంటి దగ్గర ఉంటూ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో డిస్టెన్స్ మోడ్లో. అదేవిధంగా మీకు అన్ని సిలబస్ కాపీస్ కానీ, తర్వాత మీ మార్క్స్ చూసుకోవడం కానీ, ఎగ్జామ్స్ ఇన్ టైంలో జరగడం కానీ ఎవ్రీథింగ్ ఇన్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇక మీదట ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెడతాను. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు 10 ఇయర్స్ కంప్లీట్ అయింది నాది. ఇప్పటి వరకు తెలంగాణలో కొన్ని వేల మంది నా స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు కొన్ని వేల మంది హై పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా నా కాంటాక్ట్‌లో ఉన్నారు. మంచి పొజిషన్‌లో వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు. మంచి పొజిషన్‌లో ఉన్నారు. సో, ఎవ్రీథింగ్ నేను యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఏదన్నా ఉంటే ఆ డౌట్ నాకు కాల్ చేయండి. యూనివర్సిటీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తాను. నాకు తెలియంది తెలుసుకొని మీకు అప్డేట్ ఇస్తాను. సో, నా నెంబర్ కూడా చెప్తాను. 8317654896 నా యూట్యూబ్ ఛానల్. నా కాంటాక్ట్ నెంబర్ కొట్టినా వస్తుంది. లేదంటే షేక్ కరీముల్లా కడప అని కొట్టినా వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తారో నా ఛానల్ అంత ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా నేను స్టూడెంట్స్‌కి అంత యూజ్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తానండి. ప్రతి వీడియోలో ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్టూడెంట్స్‌తో పాటు ప్రతి ఒక్క స్కీమ్ కూడా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు అప్డేట్ చేయాలన్నా కానీ కొన్ని కారణాల వల్ల నాకు టైం లేదు. సో, వీలైనంత వరకు నేను ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ వాచింగ్.